పశ్చిమాసియాలోని యుద్ధ ప్రభావం రైతుల మీద ప్రభావం చూపుతుంది. ఎండనక వాననక శ్రమకూర్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు దిగాలు పడుతున్నారు. రైతాంగంపై యుద్ధ ప్రభావం అంశంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్, పలు గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇంధన రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో వంట గ్యాస్ కొరత ఏర్పడడంతో హోటళ్లు, మెస్సులు నిర్వహణ కష్టతరంగా మారింది. బ్లాక్ మార్కెట్లో వేల రూపాయలు పెట్టి గ్యాస్ కొనలేక చాలా హోటళ్లు, మెస్సులు మూతపడ్డాయి. దీంతో కూరగాయలకు డిమాండ్ తగ్గింది. అందులో పచ్చిమిర్చి ధర సగానికి సగం పడిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకున్న దళారులు అందిన కాడికి మిర్చి రైతులను దోచుకుంటున్నారు. కొత్తపట్నం మండలంలో విస్తారంగా పచ్చిమిర్చి సాగు చేశారు. ఈ ప్రాంతం నుంచి ప్రతిరోజు పదుల సంఖ్యలో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, చెన్నై తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. యుద్ధం ప్రారంభానికి ముందు 50 కిలోల పచ్చిమిర్చి 1500 రూపాయలకు పైగా అమ్ముడుపోతే ఇప్పుడు 50 కిలోలు 700 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. హోటళ్లు, మెస్సులు, తినుబండారాల షాపులు గ్యాస్ కొరతతో మూతపడ్డాయని, దీంతో మిర్చి కొనుగోలు చేసేవారు లేరంటున్నారు దళారులు. అమాంతం పచ్చిమిర్చి రేటును తగ్గించేశారు. మిర్చి సాగు ప్రారంభం నుండి ఇంకా 2-3 పంటలు వచ్చే పరిస్థితి నేపథ్యంలో మంచి దిగుబడి వచ్చే సమయానికి ధరలు అమాంతం తగ్గిపోవడంతో లాభాలు వస్తాయనుకున్న పరిస్థితి నుంచి నష్టాల ఊబిలో కూరుకుపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. 2 ఎకరాల మిర్చి సాగుకు 2 లక్షల వరకు ఖర్చు చేశామని రైతు బలగాని ప్రసాద్ తెలిపారు. ఎకరానికి ముందు కొంత దిగుబడి తగ్గినా ఇప్పుడు 100 బస్తాలు దిగుబడి పెరిగిందని అన్నారు. 1500 నుండి 700 రూపాయలకు ధరలు పడిపోవడంతో మిగులుతాయనుకున్న డబ్బులు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు ఎకరాలు మిరపేసాము. ఈ దాదాపుగా 2.5 లక్ష ఖర్చు అయింది. ఇప్పుడు ఇది వరకు 1500 అమ్మినప్పుడు పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు యుద్ధ ప్రభావం వలన గ్యాస్ సిలిండర్లు ఆపిన వలన హోటల్ ఇవన్నీ ఆగిపోయిన వలన బాగా రేటు తగ్గిపోయింది. ఇది వరకు 1500 ఉన్నది, ఇప్పుడు 700కి దిగజారిపోయింది. దానివల్ల బాగా రైతుకి లాస్ వచ్చే ప్రభావం చాలా ఉంది. కొద్దిగా రేటు ప్రభుత్వం చూసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.